ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఢిల్లీలో ఒకడు గర్ల్ ఫ్రెండ్ను చంపి ముక్కలు చేసి ఎక్కడెక్కడో పడేశాడు. 2 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటన ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఓ శాడిస్ట్ మృగంగా మారాడు. కట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. మృతదేహం ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. కథ స్క్రీన్ ప్లే పకడ్బందీగా అల్లేసి బంధువులందరి కళ్ళు గప్పాడు. కానీ పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్లో దారుణమైన ఘటన బయటపడింది. మీర్పేట్లో కట్టుకున్న భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించాడు ఓ దుర్మార్గుడు. జనవరి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలగూడ న్యూ వెంకటరమణ కాలనీలో ఉండే గురుమూర్తి తన భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. అది కాస్త పెనుభూతంలా మారింది. అంతే, ఆమెను హత్య చేశాడు. ఏమీ తెలియనట్లే అమాయకుడినే అన్నట్లు యాక్ట్ చేశాడు. పైగా తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లి సుబ్బమ్మతో కలిసి జనవరి 16న మీర్పేట పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు చెప్పాడు గురుమూర్తి. తన భార్యను తానే చంపేసినట్లు ఒప్పుకున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఆ ముక్కల్ని తీసుకువెళ్లి జిల్లెలగూడ చెరువులో పడేశాడు. అత్యంత కిరాతకంగా భార్యను చంపిన గురుమూర్తి స్వస్థలం ప్రకాశం జిల్లా జేపీ చెరువు. గతంలో ఆర్మీలో పనిచేశాడు. ప్రస్తుతం డిఆర్డీఓ అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తికి భార్య మీద అనుమానం ఉంది. తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమెను చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. ముందు కుక్కను చంపి ఆ తర్వాత భార్యను చంపేశాడు. తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురుమూర్తి చేసిన నిర్వాకం బయటకొచ్చింది. గురుమూర్తి శాడిజం కన్న బిడ్డలతో పాటు బంధువుల్ని నివ్వెరపోయేలా చేసింది. కేవలం అనుమానంతోనే భార్యను కడతీర్చాడా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మర్డర్ ఎపిసోడ్లో గురుమూర్తికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్టుకున్న భార్యను ముక్కలుగా నరికేసిన ఈ కేసు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి మీర్పేట్ పరిధిలోని జిల్లెలగూడలో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే 2nd ఫ్లోర్లోనే వాళ్ళు 8 నెలలుగా అద్దెకుంటున్నారు. హత్య చేసిన తర్వాత తను ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో కూడా ఎవరూ బయటకు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే తను అందరితో కలిసిమెలిసి ఉంటూనే ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. హత్య చేసిన తర్వాత కూడా తను ఇదే ఇంట్లోనే ఉండి ఆ శరీర భాగాలన్నింటినీ చెరువులో పాడవేయడం, లేకపోతే వాటన్నిటి ముక్కలు చేసిన ద్వారా కాల్చి బూడిదగా మార్చి తను పడవేయడం, రెగ్యులర్ ఇదే ప్రాసెస్లో ఉన్నాడు. 3 రోజుల పాటు తను ఇక్కడే ఉంటూ తన భార్య మిస్ అయినట్లుగా నటిస్తూ వచ్చాడు. ఈ నెల 13వ తేదీన ఇద్దరు భార్య భర్తలు గురుమూర్తి తన భార్య మాధవితో గొడవ పడ్డాడు. తరచూ వాళ్ళ ఇంట్లో గొడవలు కూడా జరిగేవని స్థానికులు చెప్తూ ఉన్నారు. 13వ తేదీన గొడవ పడిన తర్వాత తను 13వ తేదీన రోజే హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటికే సంక్రాంతి హాలిడేస్ ఉండడం, బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా హాలిడేస్కు తమ సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. ఇదే అదునుగా భావించి తను హత్యకు పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు 2 పిల్లలు ఉన్నారు. పాప వయసు 10 years, అదేవిధంగా బాబు వయసు 7 years. ఆ 2 పిల్లలను కూడా అమ్మమ్మ ఇంటికి పంపించేశాడు హత్య చేద్దామనే ఉద్దేశంతోనే. ఎప్పుడైతే పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేశాడో అప్పుడే తను ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే భార్యను హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికాడు అని కూడా తెలుస్తోంది. తను ఇప్పటివరకు పోలీసులకు చెప్పినటువంటి ప్రకారం ముక్కలుగా నరికిన తర్వాత ఆ ఫ్లష్ అన్నింటినీ డస్ట్బిన్ కవర్లో వేసి వాటన్నిటిని స్థానికంగా ఉన్న జిల్లాలో కూడా చెరువులో పారవేశాడు. ప్రస్తుతం మనం వాళ్ళు అద్దెకుంటున్నటువంటి ఇంటి పోర్షన్ దాకా చేరుకున్నాం. ఒకసారి మనం వాళ్ళు ఉన్నటువంటి కిచెన్ వైపు నుంచి చూస్తే ఇంట్లో ఎలాంటి ఆధారాలు లేకుండానే తాను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కనీసం హత్య చేసిన తర్వాత బ్లడ్ శాంపుల్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి లేకుండా, లేకపోతే ఫ్లష్కు సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. తను గూగుల్లో సెర్చ్ చేసి ఉండాలి, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి ఉండాలి. రక్తం మరకలు పోవాలంటే ఎలాంటి కెమికల్స్ వాడాలి, లేకపోతే ఏవైనా యాసిడ్స్ లాంటివి వాడాలా అని చెప్పి కూడా వాటి ద్వారా క్లీన్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో సాధారణంగా ఎవరైనా ఊరికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ కిచెన్లో ఉండాల్సినటువంటి స్టవ్ కానీ సిలిండర్ కానీ లేవు.
సో ఇవి రెండింటిని కూడా హాల్లో పెట్టుకుని తను ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ కిచెన్ లోపల చూస్తే ఒక మద్యం బాటిల్ కూడా ఉంది. అంటే తను ఈ మద్యం తాగుతూ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడు అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏ రోజైతే తను మొత్తం ఈ తతంగాన్ని అంతా పూర్తి చేశాడో 18వ తేదీన అత్తామామలకు కాల్ చేసి చెప్పాడు, నీ కూతురు నాతో గొడవపడి ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. దాంతో వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ కూడా నమోదు చేసుకున్నారు. మీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి టైంలో భర్త కూడా అక్కడికి వెళ్ళాడు. తన భార్య కనిపించట్లేదని కూడా ఫిర్యాదు చేశాడు. భార్యని హత్య చేసినటువంటి గురుమూర్తే తన భార్య మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే భార్య ఇంట్లో నుంచి వెళ్ళిందని చెప్తున్నాడో ఆ టైంలో సీసీ ఫుటేజ్ను పరిశీలించినప్పుడు తను ఇంట్లో నుంచి వెళ్ళినట్లుగా కూడా ఆధారాలు లేవు. దాంతో భర్త గురుమూర్తి పైన అనుమానం వచ్చింది పోలీసులు. అదేవిధంగా అత్తమామలు కూడా తన వ్యవహార శైలిని చూసి అనుమానించారు. దాంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారిస్తున్నారు. తను హత్య ఎప్పుడు చేశాడు, కేవలం తన ప్రమేయం ఉందా, ఇంకెవరినైనా హెల్ప్ తీసుకున్నాడా, ఎన్ని రోజుల పాటు వాటన్నిటిని ముక్కలు ముక్కలుగా చేయడం లేకపోతే చెరువులో పాడవేయడం లాంటివి చేశాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. పక్కనే ఉన్నటువంటి నైబర్స్ కూడా రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఘటనతోన ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉలిక్కి పడ్డారు. సో ప్రస్తుతం ఇంకా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. భోగి, థ్యాంక్ యూ రవి.